నమస్కారం అమ్మా. నమస్తే అండి. అమ్మా మీ పేరమ్మా? నా పేరు వసంత కుమారి అండి. ఏ ఊరమ్మా? మచిలీపట్నం ఉండే గ్రామం రాజపేట. ఏం లేదమ్మా, చంద్రబాబు గారు బెయిల్ మీద బయటకు వచ్చారు కదమ్మా, దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? దాని మీదే అభిప్రాయం ఏముంది, బాబుగారు న్యాయమే గెలుస్తుంది. బాబుగారి విషయంలోనూ కావాలని తప్పుడు కేసులు పెట్టి జనానికి నమ్మిస్తాం తప్పితే ఏమీ లేదు. జనాలు మాత్రం నమ్మరు. అది బాబు గారికి మనకి న్యాయమే జరుగుద్దని ప్రజలు అందరి హృదయాల్లో గుండెల్లో ఉన్నాడు. అసలు ఈ జగన్ ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కావట్లా. తన మైండ్ ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు జనాల పరిపాలన ఎలా చేయాలో కూడా అతనికి తెలియదు. ఏం చేయాలంటే ఎవరి మీద కేసులు పెడదామా, ఎవరి మీద తప్పుడు కేసులు చేద్దామా, ఎందుకంటే అతని మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏళ్ల మీద కూడా బురద జల్లితే అంతా మాఫీ అయిపోద్దని ఏయో తప్పుడు కేసులు పెట్టారు. కానీ అతనికి బాబు గారి విషయంలోనూ ఏం తప్పుడు కేసులు ఉన్నాయని నిరూపించారు. వీరు వాయిదాలు వేపిస్తున్నారు కానీ అంతకు మించి ఏమీ లేదు. జనాల్ని మోసం చేయాలని ఏదో పబ్లిక్ చేయాలని చేస్తున్నాడు కానీ అతను చేసింది తప్పుడు పనికి చంద్రబాబు అందరి హృదయంలో నాటుకుపోయాడు. ఈసారి మాత్రం బాబు గారు సీఎం అయ్యి కుర్చీలో కూర్చుంటాడు. అతను అదేవిధంగా చూసుకుంటే అమ్మా, ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తున్నారు, మద్యపాన నిషేధం చేయలేదు. అదే మద్యపానం మీద మళ్ళీ మొన్న బెయిల్ రాకుండా ఉండటం కోసం ఇంకో కేసు పెట్టడం జరిగిందమ్మా. దాంట్లో A2 కింద మన కుల రవీంద్ర గారిని కూడా పెట్టారు. దాని మీద మీరేమంటారు? దాని మీద ఏమంటారు? మద్యపానం మందు విషయంలోనూ వచ్చేటప్పుడు నేను దళితులకైనా ఎవరికైనా న్యాయం చేస్తానన్నాడు. మందు తీసేస్తాను, తాగుడు విషయంలో తీసేసి మిమ్మల్ని అందరూ బాగు చేస్తానని నెత్తి మీద రుద్దితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన సొంత బ్రాండ్ తయారు చేస్తున్నాడు. పిచ్చ బ్రాండ్ తయారు చేసి జనాలకు అమ్ముతున్నాడు. తన లాభం తను చూసుకుంటున్నాడు. గవర్నమెంట్ లాభం తీసేసి తన లాభం తను చూసుకుని జనాలకు పిచ్చ మందు వేసేసి వాళ్ళు మాత్రం తాగేసి ఒక 100 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 50 సంవత్సరాలు కూడా రావటం లేదు. తాగేసి రోడ్ల మీద పడిపోయి ఎన్నో విధాలుగాను పిచ్చ మాటలు మాట్లాడి లివర్లో దెబ్బతిని హార్ట్ దెబ్బతిని చనిపోతున్నారు కూడా. ఆ పిచ్చ బ్రాండ్ వదిలేడు. తీసేస్తానని ఆ బ్రాండ్లు తీసేస్తానని ఏం చేశాడు? ఇప్పుడు బ్రాండ్లు ఎక్కువ అతను సొంతంగా తయారు చేసి పెడుతున్నాడు. ఆడబొడుసులు పసుపు కుంకాలు తెంపేస్తాకు తప్పితే అంతకు మించి ఏమీ లేదు. అదేవిధంగా చూసుకుంటే అమ్మ, దళితులకి అభివృద్ధి చేస్తానని చెప్పి దళితులకు మావయ్య అని చెప్పి అన్నారమ్మ. అదేవిధంగా చంద్రబాబు గారి హయాంలో దళితులు అంత జరిగింది. ఆ దళితులకు వచ్చేసరికి పెద్దపేట వేయడం జరిగింది. దాని మీద మీరేమంటారు? చంద్రబాబు గారి హయాంలో దళితుల విషయంలో సబ్సిడీ, కార్ల విషయంలో కానీ ట్రాక్టర్ల విషయంలో కానీ సబ్సిడీలు ఎన్నో పెట్టాడు. ఇచ్చిన వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి సబ్సిడీ ప్రతిదీ కూడా సబ్సిడీ పెట్టాడు. చిన్న వ్యాపారాల విషయంలో కూడా ఎంతోమంది దళితులు బతికారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ఏం సబ్సిడీ ఉంది? సబ్సిడీ లోన్లే తీసి పారేసేసాడు. అసలు ఏమీ లేవు. కార్లు కానీ ట్రాక్టర్లు కానీ మరి ఏది కూడా లేకోకుండా ప్రస్తుతానికి వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళు చంద్రబాబు హయాంలో దళితులకి, ఎస్సీలకి, ఎస్టీలకే కానీ ₹1,00,000 వివాహం చేసుకునే పీఠకం కాడ కూర్చుని ఉన్న వాళ్ళకి ₹1,00,000 విడుదల చేశాడు. ఈ జగన్ ప్రభుత్వం వాడు ఏం చేశాడు? ఏమన్నా దళితులకి ఇస్తున్నాడా? సాయం చేస్తున్నాడా? మళ్ళీ దళితుల విషయంలో ఎవరైనా పేదవాళ్ళు ఒక మనిషి చనిపోయాడు అంటే చంద్రబాబు హయాంలో మట్టి ఖర్చులకి ఫస్ట్ ఒక 5,000 ఇచ్చి తర్వాత 10 రోజులు ఆగినాక 25,000 ఇచ్చేవాళ్ళు, విడుదల చేసేవాళ్ళు. వాళ్ళు మట్టి ఖర్చులు చంద్రబాబు గారు పుణ్యం చేసుకున్నాడు. ఆ విషయంలో మాత్రం లేనటువంటి వాళ్ళు ఉంటారు, ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకే పుణ్యం చేశాడు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు జగన్ పరిపాలన ఏం చేస్తున్నారు చూసావా? ఇలా అన్నీ చెప్తున్నారని ఏడుస్తారని పెన్షన్ ఇస్తున్నారు చూసావా? ఆ పెన్షన్లో ఒక్కొక్కళ్ళ దగ్గర ఫలానోళ్ళు, ఒక్కొక్క పేటకి ఫలానోళ్ళు చనిపోయారు, మీ పెన్షన్ తరపున ₹100 తీస్తున్నామని ఆ ₹100 తీసి ఆ వార్డు తరపున ఆ మనిషికి ఇస్తున్నారు. ఆ వార్డుకి తీస్తున్నారు. మరి ఆ వార్డుకి తీస్తుంటే జనాల మీద తీస్తున్నాడు. చంద్రబాబు గారు గవర్నమెంట్ హయాంలో తీసాడు, గవర్నమెంట్ హయాంలో విడుదల చేశాడు. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు? ప్రజల మీద తీస్తున్నాడు డబ్బులు. నువ్వు పెన్షన్ ఎత్తవెందుకు? మళ్ళీ ప్రజల దగ్గర అడిగి తీసుకుని వాళ్ళకి ఇస్తావెందుకు? దేనికి? మా సొమ్మే మీ ప్రజలకు ఎడుతున్నావా? మాకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ మా నోటుగా లాక్కుంటున్నావు. నువ్వు చేసేదేంటి?
ఏమీ లేదు అంటే ప్రజలకు విషయంలో మాత్రం దళితుల విషయంలో మాత్రం మరి మేనమామని నేను అన్ని చదివిస్తాను అన్ని చేస్తానని వచ్చాడు. తండ్రి చేసిన కాస్తి పని అయినా జగన్ ఏం చేశాడు? ఏమీ చేయలే. ఆడు కుర్చీలో కూర్చున్నాడు, జైల్లోకి వెళ్ళిపోతాను భయం వేసి మళ్ళీ నేను గెలవాలని జనాలు బెదిరిస్తున్నాడు. బెదిరించి నానా ఇబ్బందులు పెట్టి జనాలు మేమే ఏదో చేయాలని కొల్లు రవీంద్ర గారి మీద, బాబు గారి మీద, లోకేష్ గారి మీద అనేకమైన ఎవరైతే న్యాయం అడుగుతున్నారో వాళ్ళ మీద లేనిపోయిన తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు.